మహాగణాధిపతియే నమః. కనకదుర్గాదేవి అనుగ్రహ పాత్రులు అయిన ముకుంద పాండా గారికి నమస్కారాలండి. మీరు మనోధైర్యాన్ని పెంచుకోండి. మీకు చెప్పేంత దాన్ని కాదు, కలియుగంలోని అనేక రకాల పరిస్థితులను ఎదుర్కోవాలని ఈ 95 ఏళ్ళ జీవితంలో మీరు తెలుసుకునే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ధైర్యాన్ని వదలకండి. మీ మీ అమ్మగారు మీకు కూడానే ఉన్నారు. నేను అమ్మగారి ఉపాసకురాలనై ఉండి మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరు చేసింది ఏమీ తప్పు కాదండి. సనాతన ఆధ్యాత్మిక లోకాన్ని మీ కష్టార్జితంతో, మీ అమ్మగారు కష్టార్జితంతో ఖర్చు పెట్టి ఒక పవిత్రమైన గుడిని కట్టడం అనేది ఎన్నో జన్మల పూర్వజన్మల అనుగ్రహంతో, పుణ్యఫలంతో మాత్రమే. మిమ్మల్ని కనిన మీ అమ్మా నాన్నగారు ధన్యులండి. మీ కడుపున పుట్టిన మీ బిడ్డలు అదృష్టవంతులు. మీ సహధర్మచారిణి మహా అదృష్టవంతురాలు. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మీరు బ్రతికి చూపించారు. ఈ అవసాన దశలోని 95 ఏళ్ళ జీవితంలోని చాలా చాలా ఒడిదుడుకులు తట్టుకునే వచ్చి ఉంటారు మీరు. ఇలా కాశీబొగ్గ ఏకాదశి నాడు స్వామివారు జరిపిన ఆయన జగన్నాటక సూత్రధారి కనుక ఆయన లీలా వినోదాన్ని ఆయనే ఎలా పరిష్కరించాలో ఆయనే చూసుకుంటారు. అది భక్తులది తప్పు అని అనాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి 25,000 మంది వచ్చారండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, పిల్లల్ని రాకపోకలు ఎందు, వస్తువులు ఎందు తీసుకుని ఉంటారు కదా. అలానే దర్శనానికి కూడా సంయమనం పాటించాలి. 25,000 మందిలోని ఎవరికి వాళ్లే నాయకత్వాన్ని వహించి కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. ఎవరు కాయగలరండి భక్తుల జన సమూహాన్ని? పోలీసులు అయ్యి ఉండొచ్చు, పెద్దలు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఆ సమయానికి మీకు ఐడియా రావచ్చు, రాకపోవచ్చు. మీరు కూడా ఊహించలేదు అంతమంది వస్తారని. కనుక మీ అమ్మగారు మిమ్మల్ని కాపాడుతారు, మీ అమ్మగారు మిమ్మల్ని రక్షించుతారు. మీ అమ్మగారు సపోర్టు, ఆ కనకదుర్గ అమ్మవారి సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని 95 ఏళ్ళ జీవితంలోకి వచ్చారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీ దగ్గర ఉన్నది. ఇలాంటి సంఘటనలు మరోసారి రాకుండా ప్రభుత్వం వారు చర్యలు మీ పుణ్యమానని చెప్పేసి మిగిలిన ప్రైవేటు కట్టిన గుడులకు సంబంధించి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది ఒక హెచ్చరిక భక్తులకి. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి క్రమశిక్షణ వాళ్ళు పాటించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఎంతో గొప్ప ఉద్దేశంతో పాండా గారు, ముకుంద గారు గుడి కడితే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఈ వయసులో కూడా సర్వీస్ చేస్తున్నారంటే ప్రపంచంలోనే అత్యద్భుతమైన అదృష్టవంతుడిని మనం చూసేమని అనుకొని గర్వించాలి. ఆయనని ప్రశ్నలతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లోని దైవము హర్షించరని మాత్రం గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. లోకంలోని 95 ఏళ్ళు బతికే ఛాన్స్ ఉందా మనకి ఎవరికైనా? అలా తిరుగుతూ, మాట్లాడుతూ, వింటూ, చూస్తూ 30-40 ఏళ్ళు వచ్చేసరికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు రకరకాలు వచ్చి పోయిన రోజుల్లో కరోనాలో ఎన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. అలాంటి రోజులను కూడా దాటుకుని వచ్చాడు అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్, ముకుంద సార్. మీరు నిష్కల్మషమైన, నిస్వార్థపూరితమైన సేవలు చేస్తున్నారు. మీ టాపిక్స్ ఎన్నో విన్నాను, చూశాను. చాలా చాలా అద్భుతమైన ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది మోడల్గా ఉన్నారు సార్ మీరు. మీలాంటి వారిని చూసే అదృష్టం మాకు ఈ ఛానల్స్ ద్వారా కలిగింది. కానీ ఇలా బాధాకరమైన విషయంలో అనేది చాలా బాధ అనిపించింది. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా సమస్యలు భగవంతుడు క్రియేట్ చేస్తున్నాడో, మనుషులు క్రియేట్ చేస్తున్నారో భగవంతుడే తేల్చుకుంటాడు. సమస్య భగవంతుడిది, పరిష్కారం కూడా భగవంతుడే చూస్తాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఆయుర ఆరోగ్యాలతో కలకాలము వర్ధిల్లాలి. మీరు తక్కువ విషయం ఏమీ కాదండి.
తక్కువ వ్యక్తి ఏమీ కాదు. ప్రపంచంలో నెంబర్ 1 స్టేజ్లో ఉన్న వ్యక్తి. కోట్లు, మిలియన్, ట్రిలియన్స్ ఉన్న వాళ్ళకంటే గొప్ప వ్యక్తి మీరు ముకుంద గారు. మీరు ఆ విషయాన్ని నిష్కల్మషంగా ఉన్న మీరు నేను చెప్పిన మాట ఇదిగా ఉంటుందేమో కానీ నిజం సార్. నేను 100% బాండ్ పేపర్ మీద రాసిమ్మంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అనే విషయం మీద మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని, మీ గురించి పాఠాల్లోని కూడా టెక్స్ట్ బుక్కుల్లో కూడా ప్రచురింప చేయమని, రాబోయే భావితరాలకి మీ గురించి తెలియజేయాలి, మీ గొప్ప వ్యక్తిత్వం గురించి తెలియజేయాలి, మీ దాన ధర్మాల గురించి తెలియజేయాలి, రాబోయే తరాలు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి అని నేను ప్రభుత్వం వారికి విన్నవించాలని అనుకున్నానండి. ఈ ఆడియో ద్వారా, వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ ముకుంద గారు. ఈ పరీక్షలు అనేవి వస్తుంటే ఎవరికైనా ఆ పరీక్షల్ని గెలిపించాల్సిన బాధ్యత భగవంతుడిదే. మీరు చేసినది 100% మనిషిగా చేశారు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోవడం వలన మీరు పెద్దవారని తెలుసుండి కూడా గుడికి వచ్చారు అందరూను. మీరు ఎన్ని కట్టుదిట్టాలు చేయగలరు? అది ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. నేను ఉన్నానని ఎవరో అక్కడ నిలబడి వాళ్ళందరినీ లైన్లో పంపించేలాగా ఎవరికాళ్ళే చైతన్యం తెచ్చుకోవాలి. జన చైతన్యం తెచ్చుకోకుండా అలాగ తొక్కిస్లాట్లు అనేది జరగడం ఇంకోసారి ఎక్కడ జరగకుండా భక్తులందరూ శ్రద్ధ వహించి ఎవరి గౌరవ మర్యాదలు, ఎవరి ప్రాణాలు ఎవరిని వాళ్ళే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో రావాలి ఉద్ధరించాలనే కంటే భక్తిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తమని తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. సడన్గా భక్తి గోవిందా అని ఎవడో అంటే గోవిందా అంటూ ఉంటారు. లేకపోతే అప్పటి వరకు మొబైల్ లోకంలోని గడిపేస్తూ ఉంటారు, కబుర్లు లోకంలోని. అది ఎవరో ప్రేరణ కాదు, మానసికమైన కంట్రోలింగ్ పవర్ని తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నవ సమాజానికైనా ఏ సమాజానికైనా ఈ అద్భుతమైన వ్యక్తి ముకుంద గారు రియల్ హీరో, గ్రేట్ పర్సన్ ఆఫ్ ది స్పేస్ అన్నమాట. నేను 100% తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక, సామాజిక అవేర్నెస్తో పాటుగాని ఎన్నో స్పీచెస్ ఇచ్చే నేను, కళ్యాణి మురళిగా 40,000 మంది ఫాలోయర్స్ ఉన్న నేను, మీ గొప్పతనాన్ని నేను 100% దైవ అనుగ్రహంతో మిమ్మల్ని చూసే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు నేను ధన్యురాలిని. ఎందుకంటే దేవుడు మానుష రూపేణ అంటారు కదా, మీరు అలాగే ఉన్నారు సార్ ముకుంద గారు. మీరు ఎంత సింప్లీ పర్సన్ అయినప్పటికీ కూడా దైవం మీతో ఉన్నారు. మీరు గ్రేట్ పర్సన్ ఆఫ్ ది స్పేస్ అన్నమాట. మీలాంటి వాళ్ళని ఫాలో అవ్వక తప్పదండి. ఎందుకంటే బ్రతుకు విలువ తెలిసిన వాళ్ళకి మీలాంటి గొప్ప వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరిక పెంచుకోవాలి ఎవరైనా కూడా. హ్యాట్స్ ఆఫ్ సార్ ముకుంద గారు. నమస్తే.